ఫ్రెండ్స్, ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారికి పెట్టి మనం పూజ చేసుకుందాం అండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా బాగా వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం అమ్మవారికి కట్టె పొంగల్ చేసుకున్నాం. ఇదిగోండి గ్లాస్ తీసుకున్నాను. చూడండి, పెసరపప్పు సగం తీసుకున్నాను. అదే గ్లాస్తో బియ్యం సగం తీసుకున్నాను. మిరియాలు ఒక 4-5 వేసుకుందామండి. ఇగోండి మిరియాలు వేసాను. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి. శుభ్రంగా కడిగేసాను. చూడండి, అదే గ్లాస్తో మనం ఇప్పుడు 3 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. కొంచెం సేపు నానబెట్టుకోవాలండి. నానబెడితే పప్పు బాగా మెత్తగా అయిపోతుంది. చూడండి, తగినంత సాల్ట్ వేసుకుందాం. చూడండి, సాల్ట్ సరిపోద్ది. ఫ్రెండ్స్, మనం పావు గంట నానబెట్టుకున్నాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిద్దాము. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇందాక పప్పు అన్నీ నానబెట్టి ఇలా చేసేసుకున్నామండి. ఇదిగో గట్టిగా అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసి కలవబెట్టాను. చూడండి, లేకపోతే గట్టిగా అయిపోద్దండి, మనం తినటానికి బాగోదు. ఇదిగోండి, నెయ్యి పెట్టుకున్నాను 4 స్పూన్లు. దాంట్లో మనం జీడిపప్పు వేసుకున్నాం. ఆవాలు వేసుకుందాం. పోపు బాగుండాలండి. ఆవాలును జీలకర్ర దీనికి కలర్ఫుల్. చూడండి, ఇదిగో అల్లం తీసుకున్నాను, పచ్చిమిరకాయ తీసుకున్నాను, మిరియాలు తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నా. కొంచెం చిటికెడు కలర్ కోసం పసుపు వేసుకుందాం అండి. ఇప్పుడు పోసేసుకుందాం దాంట్లో. చూడండి, చక్కగా వచ్చేసింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.